నమస్తే అండి, నేను రజాక్. కాలం అన్నిటికీ సమాధానం చెప్పిద్దని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు. అది వాస్తవం, నిజం అన్నమాట. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ అడ్డగోలు విమర్శలు చేసినారో ఈ రోజున అదే విమర్శలు వాళ్ళకి తగులుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలు ఏదైతే 2019 నుంచి 24 మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి పార్టీ కార్యక్రమాలు చూసేవాళ్ళు. అదేవిధంగా అప్పుడున్నటువంటి అధికార పార్టీని ప్రశ్నించేవాళ్ళు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రశ్నించిన తర్వాత వచ్చేటటువంటి కౌంటర్ అటాక్లు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన రోజారెడ్డి గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ అనే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అని, పవన్ కళ్యాణ్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి, పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నివాసం ఉండి ఆంధ్రాలో అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డికి సొంత నివాసం ఆంధ్రాలో ఉంది, పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబు నాయుడికి లేదు, వీళ్ళిద్దరూ కూడా పక్క రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇలాంటి ఒక్కటి కాదండి, 2 కాదండి, ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు అనేసినారన్నమాట. ఈ రోజున పరిస్థితి వాళ్ళ దాకా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. గత ఎలక్షన్స్ లో అతి దారుణంగా ఓడిపోయి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజున ఆ పార్టీ నెలకొని ఉంది. అయితే ఈ రోజున ఆ రోజున పవన్ కళ్యాణ్ ఏమని విమర్శించారు? ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పేవాళ్ళంటే ఆయన దగ్గర మీడియా సోర్స్ లేదు. సో ఆయన ఏదైనా రియాక్ట్ అవ్వాలంటే ట్విట్టర్ ద్వారానో యూట్యూబ్ ఛానల్ ద్వారానో రియాక్ట్ అయ్యేవాళ్ళు. యూట్యూబ్ ఛానల్కి ఒక బయట ఇచ్చేవాళ్ళు, దాని ద్వారా జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్లో పడేది. సో అదేవిధంగా ఏదైనా స్పందించాలంటే వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించేవాళ్ళు, అది ఇప్పుడు x.com వేదికగా స్పందించేవాళ్ళు. అయితే ఆనాడు ఏవైతే వీళ్ళు విమర్శలు గుప్పించినారో, ఏదైతే అడ్డగోలు కారుకూతలు కూర్చున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్పందిస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక ట్విట్టర్ పొలిటీషియన్ అని చెప్పేసి ఈ రోజున ఆ ట్విట్టర్ టిల్లులు ఇల్లైనారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించాలన్నా ట్విట్టర్ ద్వారానే స్పందిస్తున్నారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఒక కాన్ఫరెన్స్ లాంటిది నిర్వహించడం, లేకపోతే నాయకులతో సభా సమావేశమై ఆ వీడియో బయటకు పంపించడం. జస్ట్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏందయ్యా అంటే కేవలం ట్విట్టర్ను ఉపయోగించుకొని ట్విట్టర్లో పోస్ట్ చేయడం నెంబర్ 1. ఇంకా నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడకి అదేవిధంగా హైదరాబాద్కి ప్రతిసారి తిరగడం కుదరని నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండి సినిమా షూటింగ్లు చేసేవాడు అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు తన భుక్తి కోసం సినిమాలు చేయాలా, అదేవిధంగా ప్రజల కోసం రాజకీయాలు చేయాలా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక ఆయనకి కడపలో ఒక ఇల్లు ఉంది, విజయవాడలో ఒక ఇల్లు ఉంది, చెన్నైలో ఒక ఇల్లు ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్. ఇవన్నీ ప్యాలెస్లు, ఇల్లు కాదండి, ఇవన్నీ ప్యాలెస్లు అనమాట. ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఈయన గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అంతకుముందు మంత్రిగా కూడా ఎంపీగా కూడా ఉండినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు అధికారం పోయిన వెంటనే యాడికి పోయినాడు? పక్కన ఉన్నటువంటి బెంగళూరుకో లేదంటే చెన్నైకో లేదంటే మరో దేశంకో వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే మీరే కదా విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాడు అని చెప్పిన పెద్ద మనుషులంతా, నాయకులంతా ఈరోజు ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో లేరు, విజయవాడ తాలేపల్లి ప్యాలెస్లో లేరు, లేదంటే కడపలో పులివెందుల్లో ఆయన ఇంట్లో లేరు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్లో అదేదో ఉంది కదా లోటస్ పాండ్ అని, అక్కడ కూడా లేరు. మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నారు, బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎవరైనా చనిపోయారని తెలియగానే ముందు వాలిపోతున్నారు, ఇవాళ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం. సో ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారికి నిత్య కృత్యమైంది. ఇప్పుడు ఈయన కూడా పార్ట్ టైం పొలిటీషియన్ అనాలా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు ఇదే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ఒకప్పుడు వాళ్ళు ఏదైతే నేర్పినారో విద్య, ఈ రోజున దానికి గట్టి కౌంటర్. దీన్నే అంటారు కాలం ప్రతిదానికి కూడా సమాధానం చెప్పిద్ది. నువ్వు ఎంత ఎగిరెగిరి పడతావో దానికి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన టైం అంటూ ఒకటి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఇదే రోజారెడ్డి మాట్లాడినారు. ఈ రోజు ఆమె నగిరిలో ఉందో లేకపోతే చెన్నైలో ఉందో, చెన్నై రాజకీయాలు చేయబోతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్ అని చెప్పేసి, లేదంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉంటున్నాడు, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అన్నట్లు మాట్లాడినటువంటి వ్యక్తులంతా ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా స్పందించడం జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బెంగళూరు వెళ్ళి కూర్చోవడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని మీద జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీలు కావచ్చు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు, కౌంటర్లు వేస్తున్నారు, మీమ్స్ వేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు. సో ఈ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అందుకే అంటారు కాలం ప్రతిదానికి సమాధానం చెప్పింది, కొంచెం వెయిట్ చేయాలి అంతే.